ధోని ప్రేక్షకులకు మరియు చిన్నారుల తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్సులు. జూన్ 7 శనివారం ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన చిన్నబడి పెద్ద మార్పు అన్న అంశాన్ని యథాతథంగా చదివి వినిపిస్తున్నాను. ఎందుకు ఆ ఎడిటోరియల్ని చదివి వినిపిస్తున్నాను అంటే 39 వసంతాలుగా విద్యారంగంలో ఉన్న నేను విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న అంశం గురించి ఆ ఎడిటోరియల్లో డి పద్మశ్రీ గారు రాసిన ఆ ఆర్టికల్ నా హృదయాన్ని తాకడమే కాకుండా ఈ రోజుల్లో పుస్తక పఠనం, న్యూస్ పేపర్ రీడింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఒకవేళ చదివినా కేవలం క్రికెట్ గురించో, సౌందర్యాన్ని పెంచుకోవడం కోసమో, లేదా ఇంట్లో రకరకాల కొత్త వంటకాలు ఎలా చేయాలో అట్లాంటి అంశాలే తప్ప ఎడిటోరియల్ కాలం చూసేవారు కూడా చాలా తక్కువగా ఉన్నారు. దానికోసమే యథాతథంగా చదివి వినిపిస్తూ మరొకసారి రచయిత్రి డి పద్మశ్రీ గారికి ధన్యవాదాలతో మంచి అంశాన్ని ఇచ్చిన ఈనాడు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంశంలోకి వెళ్దాం. 6 ఏళ్ల పాపాయి డ్రాయింగ్ బుక్లో బొమ్మ గీస్తోంది. ఏ తరగతిలోనూ చదువు మీద శ్రద్ధ పెట్టదని, ఎప్పుడూ పిచ్చి గీతలు గీస్తుందని తల్లికి ఫిర్యాదు చేస్తూ ఏం బొమ్మ వేస్తున్నావు అడిగింది టీచర్ ఆ అమ్మాయిని. దేవుడి బొమ్మ సీరియస్గా చెప్పింది పాప. కానీ దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదే అంది టీచర్. ఒక్క నిమిషం, ఇప్పుడే తెలుస్తుంది, తలెత్తకుండా బొమ్మ గీస్తూనే చెప్పింది పాపాయి. ఆ సమాధానానికి టీచర్ బెత్తరపోయినా తల్లి మనసు విప్పారింది. పిల్లలందరూ పుట్టుకతోనే చిత్రకారులు అన్న పికాసో మాట గుర్తుకొచ్చింది. పాపాయికి తగిన స్కూల్ వెతకాలని నిర్ణయించుకుంది ఆ తల్లి. విద్యకి అక్షరజ్ఞానం అంత అవసరమో, సృజనాత్మకత కూడా అంతే ప్రధానం. కానీ బట్టిమయమైపోయిన మన విద్యా విధానం కోల్పోతుంది ఆ సృజనశీలతనే. ఒకప్పుడు గురుకులాల్లో అన్ని వయసుల పిల్లలు అన్ని పనులు చేస్తూ కలిసి చదువుకునేవారు. ఆ తర్వాత వేరువేరు స్థాయిల్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. నర్సరీలో చేర్పిస్తే 12వ తరగతి వరకు బడి మారకూడదని విద్యాసంస్థలు, అదే సుఖమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో 26 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ పాఠశాలలన్నీ కొద్దో గొప్ప ఒకే తరహా పాఠ్యాంశాలు కలిగి ఉంటాయి. బోధనా విధానంలోనూ పెద్దగా తేడా ఉండదు. దశాబ్దాల తరబడి అవే పాఠాలు, అవే పరీక్షలు. దాంతో కాలానుగుణమైన మార్పులను సాంప్రదాయ విద్యా విధానం ప్రతిబింబించలేకపోతుంది. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. తరగతిలో 40 నుంచి 60 మంది పిల్లలు ఉండడం వల్ల ఎవరిపైనా వ్యక్తిగత శ్రద్ధ చూపే సమయం టీచర్కి ఉండదు. పిల్లలందరూ ఎవరికి వారే ప్రత్యేకం అన్నది జగమెరిగిన సత్యం. అయినా కేవలం ఒకే వయసు వారన్న ఒక్క కారణంతో అందరికీ ఒకేలా బోధించే విధానం అమలవుతుంది. ఆ మోసలో ఎమడలేకపోతున్న పిల్లల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులది. సరిగ్గా అలాంటి వారి కోసమే అన్నట్లు వచ్చాయి మైక్రో స్కూల్స్. గత 10 ఏళ్లలోనే చాలా కాలంగా అక్కడక్కడ ఒకటి అరాగా ఉంటూ వచ్చిన ఈ చిన్న స్కూళ్లు ఒక ఉపాధ్యాయ స్థాయిలో విస్తరించి గత దశాబ్దంలోనే ఇంటర్నెట్ వ్యాప్తి, ఆన్లైన్లోనూ పాఠాలు అందుబాటులోకి రావడం వాటి విస్తృతికి ఊతమిచ్చింది. అమెరికాలో 1,00,000 దాకా మైక్రో స్కూల్స్ ఉన్నాయి. మన దేశంలోనూ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో దాదాపు 3,000 వరకు మైక్రో స్కూల్స్ ఉండొచ్చని అంచనా. ఈ స్కూల్లో 15 మందితో మొదలుపెట్టి అత్యధికంగా 150 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. అన్ని వయసుల వారు కలిసి బృందాలుగా ఏర్పడడంతో పీర్ లెర్నింగ్ అంటే ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటారు. పాఠ్యపుస్తకాలపై ఆధారపడకుండా అంశాల వారీగా, ప్రాజెక్టుల ఆధారంగా శిక్షణ ఇస్తారు. పిల్లలు ప్రతిదీ స్వయంగా చూసి, చేసి నేర్చుకుంటారు. దాంతో బట్టి పట్టే ప్రసక్తే రాదు. ఈ పాఠశాలలకు పిల్లల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కస్టమైజ్ సిలబస్ ఉంటుంది. ప్రతి విద్యార్థి పట్ల టీచర్ వ్యక్తిగత శ్రద్ధ చూపడానికి వీలవుతుంది. టైం టేబుల్, సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు లాంటి ఒత్తిళ్లేమీ లేకుండా పిల్లలు తమదైన వేగంతో చదువుకుంటారు. ఉదాహరణకు 4వ తరగతి పిల్లాడికి ఇంగ్లీష్ బాగా వచ్చు, లెక్కలు అసలు రావు. అప్పుడు ఆ అబ్బాయి 5వ తరగతి పిల్లలతో కలిసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 2-3 తరగతుల పిల్లలతో కూర్చుని లెక్కల్లో మౌలిక సూత్రాలను సాధన చేయవచ్చు. ఫెయిల్ అవ్వడమో, రాని సబ్జెక్టులతో బేసిక్స్ తెలియకుండా పై క్లాసులకు వెళ్ళిపోయి అవస్థపడ్డమో ఇక్కడ ఉండదు. పిల్లలే కేంద్రంగా పనిచేసే ఈ విద్యా సంస్థల నిర్వహణలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువే. ఒక మాటలో చెప్పాలంటే సాంప్రదాయ వీధిబడికి హోమ్ స్కూలింగ్, ఆన్లైన్ లెర్నింగ్ లాంటి హంగులు చేరిస్తే అదే మైక్రో స్కూల్. విద్యారంగంలో కొత్త అవకాశాలు, అనుభవాలకు తెరతీస్తున్నాయి మైక్రో స్కూల్స్. ఎక్కడికక్కడ కాలనీల్లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి పిల్లల్ని బస్సులో దూరం పంపనక్కర్లేదు. విద్యా బోధన పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఈ స్కూల్స్ పెట్టుకోవచ్చు. దాంతో సరికొత్త సృజనాత్మక విధానాలతో చిన్న బడులు అవతరిస్తున్నాయి. ఒక పిల్లాడికి సైన్స్ అంటే ఇష్టం. కొత్తగా తెలుసున్న కాన్సెప్ట్స్ని ఇంకా లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాడు. బెల్ కొట్టగానే ఆ పుస్తకం మూసేసి మరో సబ్జెక్ట్ తెలిసే పని లేకుండా
ఆ అబ్బాయి ఒక సబ్జెక్ట్ను ఇష్టం ఉన్నంతసేపు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి ఈ పాఠశాలలు. సైన్స్ ప్రయోగాలే కాదు, వంట నుంచి ఈత వరకు రకరకాల జీవన నైపుణ్యాలను, మొక్కలు పెంచడం, పెంపుడు జంతువులను చూసుకోవడం లాంటి పనులను నేర్పుతారు. కళలు, భాష, స్టెమ్ సబ్జెక్టులు, వ్యాపార నైపుణ్యాలు, క్రీడలు, ఇలా వేర్వేరు అంశాలకు ప్రాధాన్యతనిచ్చే థీమ్ బేస్డ్ మైక్రో స్కూల్స్ కూడా ఉన్నాయి. రకరకాల హాబీలను సాధన చేసే అవకాశం ఉండడం వల్ల పిల్లలు తమకు నిజంగా ఎందులో ఆసక్తి ఉందో తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు గొలుసు విద్యా సంస్థలుగా పలు నగరాల్లో మైక్రో స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో చదువుకున్న పిల్లలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆధ్వర్యంలో పరీక్షలు రాయవచ్చు. ప్రతి పిల్లాడికి గుర్తింపుని, వాళ్ళ ఇష్టాయిష్టాలకి, ఆసక్తులకి, అభిప్రాయాలకి విలువని ఇచ్చే ఈ పాఠశాలల్లో పిల్లలు నేర్చుకోవడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. కాబట్టి సహజంగానే విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ర్యాంకులు, గ్రేడ్ల వెనుక పరుగులు పెట్టకుండా పిల్లలు ఆడుతూ పడుతూ సంతోషంగా చదువుకుంటే చాలనుకునే తల్లిదండ్రుల పాలిట వరం ఈ మైక్రో స్కూల్స్. మరొక్కసారి డి పద్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రికి పంపించే ప్రయత్నం చేయండి.